ఏడవది, దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఈ రోజున స్వస్థత శాలకు వచ్చిన వాళ్ళారా, ఈ శాల, ఈ వాక్య వర్తమానము, 7 మెట్ల ధ్యానము వరకు మనం ఎలా రావాలి చెప్పండి? ఉపవాసముతో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి దేవుని శాలకు వచ్చుట, ఉపవాసం ఉండి 7 ప్రార్థనలో ఉండుట, ఉపవాసం ఉండి 7 మెట్ల ధ్యానములో ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదము! ఉపవాసం ఉండుట గొప్ప ఆశీర్వాదము. వారానికి ఒక రోజైనా ఏముండాలి చెప్పండి? ఉపవాసం ఉండుట. ఉపవాసము చేత దేశముకు వచ్చిన భయంకరమైన ప్రమాదము నుండి తప్పించబడ్డారు. ఎవరు? నినివే పట్టణస్థులు. దేవునికి స్తోత్ర. ఉపవాసము ద్వారా మరణ శాసనాన్ని కొట్టివేయించుకున్నారు. ఎవరు? యూదులైన వారు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఉపవాసము ద్వారానే 10 ఆజ్ఞలు వచ్చినవి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము కూడా గొప్ప ఉపవాసములు చేసిన ఎలా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ యొక్క ముదునూరుపాడు స్వస్థత శాలకు వచ్చే వారులారా, ఎలా రావాలంటే ఉపవాసముతో రావాలి. ఎలా రావాలి? ఉపవాసముతో. 7 మెట్ల ధ్యానమైన తర్వాత మీరేం చేయొచ్చు చెప్పండి? ఆహారము తీసుకుని వచ్చును. 7 మెట్ల ధ్యానమైన తర్వాత సాక్ష్యాలు జరుగుతూ ఉంటాయి. మీరేం తీసుకోవచ్చు చెప్పండి? ఆహారము తీసుకుని వచ్చును. మెట్టుకు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఉపవాసము. ఉపవాసం అనగా అన్నము మాత్రమే మానివేయటము కాదు, కానీ ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో దేవుని సన్నిధిలో ఏం చేయటం చెప్పండి? ప్రార్థించుట. దేవునికి స్తోత్ర. నీ శిష్యులు చేయలేకపోతున్నారు ఏమిటి అని వారు అడిగినప్పుడు ఉపవాసం ఉండి వారు చేయగలరు అని దేవుడు చెప్పుచూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఈ రోజున మనం గమనించినట్లయితే ఇట్టి ఉపవాసము మనము చేసినలా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు 7 పద్ధతులు వాడాడు. ఈ 7 పద్ధతులు ఎక్కడున్నాయి చెప్పండి? ఈ ముదునూరుపాడు స్వస్థతశాలలో ఉన్నాయి. ఈ స్వస్థతశాలకు వచ్చిన వాళ్ళారా, ఇట్టి ఆశీర్వాదాలు, ఇట్టి దీవెనలు మీ ఎల్లరకు మెండుగా నిండుగా కలుగచేయును గాక. 7 ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని బలపరిచి స్వస్థపరచును గాక. 7 విధానముల ద్వారా దేవుడు మీ ప్రతి వ్యాధిని స్వస్థపరచును గాక. ప్రతి అప్పును విడుదల ఇచ్చును గాక. ప్రతి శోధన తొలగించును గాక. మీ ఇంటిలో గొప్ప కార్యాలు జరిగించబడును గాక. దేవుడు మహిమ కార్యాలతో నింపి నడిపించును గాక. కుటుంబ శోధనలు తొలగించి సమాధానం ఇచ్చును గాక. రాకడకు సిద్ధము చేయను గాక. 2వ రాకడకై బలపరచును గాక. కుటుంబం అంతయు 2వ రాకడ వధువు సంఘములో ఆయత్తపరచబడుదురు గాక. మోకరిద్దాం ఒకసారి. దేవా, ఇదిగో తండ్రి, జానయ్య గారికి చెప్పించి నీవు ఇక్కడ ప్రారంభింపచేసి నీ స్వస్థతశాలను బట్టి నీకు వందనాలు. ఈ ముదునూరుపాడు స్వస్థతశాలను బట్టి నీకు స్తోత్రములు. అనేక మందిని తీసుకుని వచ్చి నీవే స్వస్థపరిచి బలపరిచి నడిపించుచున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. 7, 14, 21 వారములు చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము నీ బిడ్డలకు ఇచ్చి నీవే బలపరచమని. అదే శ్రమైనా, అదే శోధనైనా, అదే ఇరుకైనా, అదే ఇబ్బంది అయినా నీవే బలపరిచి నడిపించమని, నూరంతలుగా ఫలింపచేయమని, ఆశ్చర్య దివ్య కార్యాలు మెండుగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినయముతో బతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాతా.